ఈరోజు వచ్చేసి మజ్జిగ, లెమన్ వాటర్, అది వచ్చేసి ఆరెంజ్. ఈ 3 ఐటమ్స్ అంటే వితౌట్ ఎసెన్స్. అంటే మనకి ఆల్రెడీ లెమన్ వాటర్ మనకు చెప్పాం కదా, ఇట్లాగా లైమ్, ఓన్లీ లైమ్ అండి. ఇది నిమ్మరసం మొత్తం కాయలు పిండుకొని ముందే పెట్టేసి ఉంచుకున్నాను. రాత్రి కలిపేసా. ఇంకేమన్నా అవసరమైతే మనం కలిపేసుకోవచ్చు నిమ్మరసాన్ని. సో ఇది పెట్టేసా. ఇగో బటర్ మిల్క్, మిగిలిపోయిన అల్లం ఉంది కదా అని చెప్పి ఎడాపెడా కలిపామనుకోండి, స్పైసీ పెరిగిపోతే మనకు స్పైసీ వాళ్ళు అవుతారు కస్టమర్లు స్పైసీగా. సో అది రాకూడదు అంటే మనం జాగ్రత్తగా కొంచెం కలుపుకుంటూ దాన్ని మనం ఆస్వాదించుకొని అవసరమైతే ఇట్లాగా శాంపిల్ కొంచెం ఉంది కదా ఇలా తాగి చెప్పేదిగా మన సెన్స్ పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటేనే అప్పుడు మనం డెలివరీ ఇవ్వాలి. అంతేగాని అల్లం పేస్ట్ మిగిలింది కదా అని చెప్తే సరిపోదు. కొత్తిమీర కరివేపాకు ఎక్కువైనా ఇబ్బంది ఏం లేదు. కానీ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువైందా మంట రేగిపోద్ది. కాబట్టి మనం అప్పుడు మళ్ళీ పెరుగు కలుపుకోవడం, దానికి ఏదో తెక్కలు ఆలోచన చేయకూడదు. కొంచెం కలుపుకుంటూ వేస్ట్ అయితే ఏమైంది పక్క పడేసుకోవచ్చు, లేదా ఇంట్లో తీసుకెళ్ళండి అల్లం పేస్ట్ని. అంతేగాని మిగిలింది కదా అని చెప్పి మళ్ళీ దాన్ని స్టోరేజ్ చేయకూడదు, తీసి అవతలేయడమే. కలుపుకోవాలి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలుపుకుంటే అది వస్తుంది, కంటెంట్ వస్తుంది, ఓకేనా, ఫ్రెష్నెస్ వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు. ఈ 3 ఆర్డర్లు కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియో పెడతానా. అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం ఒకేసారి వేసుకోకూడదు. ఒక క్యాన్ బటర్ మిల్క్ దాన్ని కలిపింది. తర్వాత ఇగో లెమన్ వాటరు, ఓన్లీ పల్పు, లెమన్ పల్ప్ తోటి. ఇదిగోండి లెమన్ పల్పుతో విత్ ఆరెంజ్. సో 3 క్యాన్లు ఇచ్చారు. అన్ని శాంపిల్స్ చూసేసా, టేస్ట్ పర్ఫెక్ట్. సో ఇక వాళ్ళు ఎంజాయ్ చేయడమే క్రికెట్ ఆడుతూ, ఓకేనా.